హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవిఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం మహాభారతం అనే ఇతిహాసము అంటే ఇది ఇలా జరిగినది అని అర్థం. సో మహాభారతాన్ని రాజమౌళి గారు 3 పార్ట్స్గా తీస్తాను అని చెప్పడం జరిగింది. నా ప్రకారం మహాభారతం మొత్తాన్ని 3 పార్ట్స్లో జస్టిఫై చేయడం అనేది సాధ్యపడదు అనేది నా యొక్క ఉద్దేశం. నా దగ్గర ఒక ఐడియా అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఆ ఐడియాని షేర్ చేస్తాను. సో ఎలా ఉంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఐడియా ప్రకారం మహాభారతాన్ని ఒక వెబ్ సిరీస్గా తీస్తే ఎక్సలెంట్గా ఉండిద్ది. ఎందుకంటే వెబ్ సిరీస్లో మనం డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ అతిరథ మహారథుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క వెబ్ సిరీస్లో పెట్టుకొని వీళ్ళందరూ ఒక చోట చేరి అక్కడ కురుక్షేత్రం జరిగేది ఒక వెబ్ సిరీస్లో పెట్టుకొని, సో దాని తర్వాత మహాభారతం తర్వాత ఏమైంది అనేది కూడా ఒక వెబ్ సిరీస్ పార్ట్గా పెట్టుకొని తీస్తే చాలా బాగుండిద్ది అనేది నా ఐడియా. సో అది ఎలా స్టార్ట్ అయ్యిద్ది, ఎలా వెళ్ళిద్ది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మహాభారతం అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ షాట్ ఎవరితో మనకి స్టార్ట్ అయ్యిద్ది అంటే పరీక్షిత్ మహారాజు మరియు గోమాతకి మధ్య సంభాషణతో మనకి స్టార్ట్ అయ్యిద్ది. సో గోమాత ఒక పాదం బాగుండిద్ది, మిగతా 3 పాదాలు కొంచెం దెబ్బతిని ఉంటాయి. సో దానికి కారణం ఎవరు, వారిని సంహరిస్తాను పరీక్షిత్ మహారాజు అన్నప్పుడు కలిపురుషుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు కలిపురుషుడు తన యుగ ధర్మాన్ని చెప్పి, సో ఇది నా యుగం కాబట్టి ఇది నా ధర్మం, నేను నా ధర్మాన్ని పాటించాలి అని చెప్పి పరీక్షిత్ మహారాజు చెప్పినప్పుడు పరీక్షిత్ మహారాజు తనకి 4 స్థానాలు ఇస్తాడు, అక్కడే నువ్వు ఉండు అని. అప్పుడు కలిపురుషుడు ఇంకొక స్థానాన్ని కూడా అడుగుతాడు. ఆ స్థానాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్పుకుందాము. పరీక్షిత్ మహారాజు ఆ సర్పకాటు వల్ల ఆయన చనిపోతారు. దానికి పర్యవసానంగా ఆయన కుమారుడైన జన్మేజయుడు సర్పయాగాన్ని స్టార్ట్ చేస్తారు. సర్పయాగంలో కుక్క పిల్లలకి అవమానం జరిగిద్ది. సో ఇది ఒక కీ పాయింట్ మహాభారతం యొక్క స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో. ఆ కుక్కకి జరిగిన అవమానంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ కుక్కకి జరిగిన సన్మానంతో మహాభారతం అనేది ఎండ్ అయ్యిద్ది. సో ఇది ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ప్రకారం మహాభారతం యొక్క స్టోరీ అనేది నడిచిద్ది. సో ఆ సర్పయాగంలో అనేక పాములు చనిపోతాయి, కానీ పరీక్షిత్ మహారాజుని చంపేసిన తక్షకుడు అనే పాము మటుకు బతికిద్ది. సో సేమ్ ఇట్లానే మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం. సో రీసెంట్గా వచ్చిన ధీర వీర శూర అని అమెజాన్ ప్రైమ్లో సినిమా చూడండి, విక్రమ్ది. సో సినిమా మొత్తానికి కారణమైన ఒక ఫ్యామిలీ లాస్ట్లో అలానే ఉంటారు. సో మధ్యలో మిగతా వాళ్ళందరూ కొట్టుకుసేస్తుంటారు. సో సేమ్ కాన్సెప్ట్, మహాభారతం కాన్సెప్ట్లే మనకు వచ్చే సినిమాలన్నీ, బాహుబలి అయినా లేదంటే ఇంగ్లీష్లో తీసే సినిమాలైనా ఏ సినిమాలైనా మహాభారతం భాగవతంలోని కాన్సెప్ట్స్తోనే సినిమాలు తీస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ జన్మేజయుడు ఆ యాగం తర్వాత కొంచెం ఏంటి ఎందుకు చేశాను అని కొంచెం తన ఆలోచనలో పడి అప్పుడు మహర్షుల్ని, సో నాకు కొంచెం అశాంతిగా ఉంది, నాకు కొంచెం మంచి మాటలు చెప్పండి, అసలు ఏంటి మా తాతల గురించి ఏం జరిగిందని చెప్పండి అని మహర్షులను అడిగితే అప్పుడు మనకి ఈ మహాభారతం అనేది మనకి స్టార్ట్ అయ్యిద్ది. వెబ్ సిరీస్ అనేది మనకి స్టార్ట్ అయ్యిద్ది. ఇది మనకి మన వెబ్ సిరీస్లో వచ్చే ఫస్ట్ పార్ట్ అంటారు, ఫస్ట్ ఎపిసోడ్. పార్ట్లో ఫస్ట్ ఎపిసోడ్ ఇది. సో ఈ ఎపిసోడ్ తర్వాత మనకి స్టోరీ అనేది మనం ఎలా ప్లాన్ చేస్తున్నాము అంటే వెబ్ సిరీస్లో పార్ట్ 1 వచ్చేసేసి భీష్మ పితామహుడు గురించి. అసలు భీష్మ పితామహుడు ఎవరు, ఆయన అష్టవసువుల్లో నుంచి ఎలా వచ్చారు, గంగాదేవికి ఎలా జన్మించారు, సో భీష్మ ప్రతిజ్ఞ ఏంటి, ఆయన యుద్ధాలు ఎలా చేసేవారు, సో తర్వాత ఆయన జర్నీ అంతా నడుస్తా కురుక్షేత్రం దగ్గర ఆయన ఎపిసోడ్ అనేది ఆయన పార్ట్ అనేది అయిపోద్ది. ఫస్ట్ వెబ్ సిరీస్ పార్ట్ అనేది అయిపోద్ది. నెక్స్ట్ వెబ్ సిరీస్లో ద్రోణాచార్యులు వారు. సో ద్రోణాచార్యులు వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, లైక్ ద్రోణాచార్యుడు ద్రుపదుడు మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, సో వాళ్ళిద్దరి మధ్య వైరం ఎలా వచ్చింది, దానివల్ల ఈయన వీళ్ళది లైక్ పాండవులకి కౌరవులకి గురువుగా ఎలా వచ్చారు, సో దాని తర్వాత ఆయన ఏం చేశారు. సో ఇట్లా ఈ ద్రోణాచార్య హిస్టరీ గురించి మొత్తం చెప్పుకుంటూ వెళ్ళి ద్రోణాచార్యుడు కూడా కురుక్షేత్రం దగ్గరకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ద్రోణాచార్యుడు పార్ట్ వెబ్ సిరీస్ అనేది అయ్యిద్ది. నెక్స్ట్ వెబ్ సిరీస్లో కుంతీదేవి. సో ఈ వెబ్ సిరీస్ మహాభారతం మొత్తంలో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ చేసింది కుంతీదేవి క్యారెక్టర్.
ఎందుకంటే కుంతీదేవి అనే ఆమె పడిన కష్టాలు భూమి మీద ఎవరు పడలేదు. సో ఆమె క్యారెక్టర్ మహాభారతంలో వెరీ వెరీ కీ. ఎందుకంటే ఆమె ఎవరు, ఆమె ఆఫ్ఘనిస్తాన్ దేశంలో వాళ్ళకి దత్తత వెళ్ళిద్ది. సో ఆమె చరిత్ర ఏంటి, ఆమె పిల్లలు ఎలా పుట్టారు, సో కర్ణుడు లైక్ సూర్య భగవానుడి ఆశీస్సులతో కర్ణుడు లైక్ మిగతా దేవతల నుంచి లైక్ పంచపాండవులు వీళ్ళు ఎలా పుట్టారు, వీళ్ళు చిన్నప్పుడు పడిన కష్టాలు ఏంటి, ఆమె పడిన బాధ ఏంటి. సో ఇదంతా నడుస్తూ ఉండిద్ది కుంతీదేవిది ఇలా నడిచిన తర్వాత మనకి కుంతీదేవి తర్వాత మెయిన్గా చూడాల్సింది విదురుడు అండ్ ధృతరాష్ట్రుడు. సో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది, సో విదురుడు ఎవరు, విదురుడి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, తన పూర్వజన్మలో ఆయన ఎవరు, సో ధృతరాష్ట్రుడికి ఏమైంది, కళ్ళు లేకుండా ఎలా పుట్టాడు, సో దానివల్ల ఆయనకి ఏమంటారు పుత్రవాత్సల్యం ఎలా ఉంది, అసలు దానివల్లే యుద్ధాలు అన్నీ జరిగింది. సో పుత్రుడి మీద అమితమైన ప్రేమ, ఆయనకి అది చేద్దాం ఇది చేద్దాం, కొండ మీద కోతిని తెద్దాం. సో ఇదే పుత్ర వ్యామోహం ఉండడం వల్ల ఏం జరిగింది అనేది మనం ఈ మహాభారతంలో చూడొచ్చు. సో దీన్ని బట్టి మనం అది అలా ఉండకూడదు అని మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. అండ్ విదురుడు కొన్ని నీతులు చెప్తాడు, రాజ్యం ఎలా పరిపాలించాలి, ఎవరేంటి ఎలా ఉండాలి. సో అనే విదుర నీతి ఈ పార్ట్లో మనకి చాలా బాగుండిద్ది. సో విదుర నీతి అనేదాన్ని మనం ఈ వెబ్ సిరీస్లో మనం పెట్టుకోవచ్చు. మనకి నెక్స్ట్ పార్ట్లో కర్ణుడు అండ్ దుర్యోధనుడు. లైక్ మనకి ఫస్ట్ కర్ణుడు గురించి మనం చెప్తూ ఉంటాం. కర్ణుడు మనకి కుంతిదేవిని చనిపోయిన తర్వాత ఎట్లా పెరిగాడు, ఎవరి దగ్గర ఎన్ని విద్యలు నేర్చుకునేటప్పుడే ఆయన కొన్ని శాపాలు వచ్చినాయి, ఆ శాపాలు ఏంటి, సో దానివల్ల ఆయనకి ఎలా ఇంపాక్ట్ అయ్యింది. సో ఇవన్నీ మనం చూస్తూ వస్తాం. తర్వాత కర్ణుడు దుర్యోధనుడు మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది. సో వీళ్ళందరూ కర్ణుడు దుర్యోధనుడు అందరూ మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామంలో నుంచున్నప్పుడు ఈ కర్ణుడి వెబ్ సిరీస్ పార్ట్ అనేది మనకి అయిపోద్ది. సో దీని తర్వాత వచ్చేది అర్జున. సో సవ్యసాచి అంటే కుడి చేత్తోనూ బాణం వేస్తాడు, ఎడం చేత్తోనూ బాణం వేస్తాడు. సో లైక్ అర్జునుడి యొక్క ఏమంటారు తన యొక్క స్కిల్స్ కానీ, అర్జునుడి యొక్క యుద్ధం చేసేటప్పుడు తను చూపించే పరాక్రమం కానీ, సో చిన్నప్పుడు ఆయన నేర్చుకునేటప్పుడు రాత్రిపూట కూడా పగలు ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి అనే చెట్టుకు చూసి రాత్రిపూట వెళ్ళి అదే ఫ్రూట్స్ని కొడతాం. సో ఇదొక మంచి ఏమంటారు హై ఇచ్చే ఎపిసోడ్ ఇవన్నీ. సో ఇట్లా అర్జునుడి లైక్ మళ్ళీ ప్లస్ ద్రౌపదీదేవి స్వయంవరంలో కింద నీళ్ళలో పైన చేపలు ఉంటాయి, నీళ్ళలో నుంచి ఆ చేపలు తిరిగే చేపలను చూసి ఆ చేపలను కొడతాం అనేది. సో ఇట్లాంటివన్నీ అర్జునుడికి చాలా ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఇలా అర్జునుడి గురించి కూడా వెబ్ సిరీస్ మొత్తం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అర్జునుడు కూడా లైక్ కురుక్షేత్ర సంగ్రామంలో ఆగుతాడు. దీని తర్వాత వచ్చేసేసి మనకి ధర్మరాజు గారు, భీమసేనుడు, నకులుడు, సహదేవుడు. సో మనందరికీ తెలుసు, మనందరం పంచపాండవులు అంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకునేది ధర్మరాజు గారు, అర్జునుడు, భీముడు. నకులుడిని సహదేవుడిని మనం ఇగ్నోర్ చేస్తుంటాం. కానీ మనకు తెలియదు ఏంటంటే నకులుడు అనే ఆయన గుర్రపు స్వారీలో ఆరితేరిపోయి ఉంటాడు. అంటే సపోజ్ వాన పడుతుంటే ఆయన గుర్రం తోలి వస్తే ఆయన ఒంటి మీద ఒక వాన చుక్క కూడా లేకుండా ఆయన గుర్రం తోలగలడు. అంటే అంత టాలెంట్ ఉంది ఆయనలో, ఆ విద్య నేర్చుకున్నాడు. సహదేవుడు అంటే ఆయన ఎక్కువ దేవతలతో మాట్లాడుతుంటాడు. అందుకే ఆయన పేరు మనకి పాతకాలంలో పేరుని బట్టి మనం చెప్పేయచ్చు ఏంటి అనేది. సహదేవుడు ఆయన దేవుడితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, లైక్ దేవతలతో వీళ్ళతో ఆయన ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. సో అందుకే ఆయన పేరు సహదేవుడు. ఆయనకి ఆస్ట్రాలజీలో ఆయన కింగ్. అంటే రేపు ఏం జరిగిద్ది, మనకి ఎట్లా ఉండిద్ది, రాజ్యం ఎలా ఉండిద్ది, మనకి ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అనేది అంతా ఆయనకి తెలిసి ఉండిద్ది. సో ఆయన కూడా యుద్ధాలు బాగా చేస్తాడు. సో వాళ్ళ గురించి భీమసేనుడి గురించి మనందరికీ తెలిసిందే, గదా యుద్ధంలో ఆయన అరితేరిపోయి ఉంటాడు, ఆయన అంటే దుర్యోధనుడు. సో వాళ్ళ గురించి ధర్మరాజు అనగానే మనం అందరం ఆయన పేకాడాడు అంటాం. సో ఆయన జోదం ఆడాడు అంటాం. సో ఆయన జోదం ఆడాడు అంటే దానికి కొంత స్టోరీ ఉండిద్ది, దాని జోదం ఎందుకు ఆడాల్సి వచ్చింది రెండోసారి అనేది. కానీ ఆయన చేసిన లైక్ సన్నివేశాలు ఉంటాయి, యక్ష ప్రశ్నలు ఉంటాయి. అంటే వాళ్ళ తమ్ముళ్ళందరూ చనిపోయినప్పుడు ఒక సరస్సు దగ్గర
ఆయన యక్షుడు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనే ఒక పార్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ యక్ష ప్రశ్నల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆ ప్రశ్నలు ఏంటి, సో ఆయన ఏం సమాధానాలు చెప్పాడు, సో వాళ్ళ తమ్ముడిని ఎలా బతికించుకున్నాడు, ఇవన్నీ ఉంటాయి. మనం ధర్మరాజు అనగానే ఒక జోదమే ఆడాడని చెప్పి నేను కూడా జోదం ఆడతానంటే ధర్మరాజు అడవుల పాలు వెళ్ళాడు, మరి నువ్వు అడవుల పాలు అవుతావా? ఆలోచించుకో. ఆయన దాని గురించి మనం నేర్చుకోవాల్సింది అది ఆడకూడదు అని. ఆయన ఆడాడు కదా, నేను ఆడతాను పేకాట్లు, నేను బెట్టింగ్లు ఆడతాను అంటే ఆయన చెప్తున్నాడు నేను ఆడాను కాబట్టి బయటకు అడవుల పాలు అవ్వాల్సి వచ్చింది, కానీ వాళ్ళకి దైవానుగ్రహం ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళకి రాజ్యం వచ్చింది. సో నీకు అంత అనుగ్రహం ఉందా, దైవానుగ్రహం, నువ్వు అంత లక్కీయా అనేది కూడా ఆలోచించుకోవాలి. సో బెట్టింగ్లకి మనం వెళ్ళాలా వద్దా అనేది మహాభారతం నుంచి మనం తెలుసుకోవాల్సింది. అది ద మెయిన్ పార్ట్ అండ్ ద బెస్ట్ వన్ ఈజ్ శ్రీకృష్ణ. సో శ్రీకృష్ణుడి గురించి అసలు వెబ్ సిరీస్ ఎన్ని ఎపిసోడ్లు అయితే కూడా నాకు తెలియదు. ఆయన చిన్నప్పుడు లీలల దగ్గర నుంచి ఆయనకి పాండవులకి మధ్య రిలేషన్ గురించి, ఆయన కుచేలుడు ఫ్రెండ్షిప్ గురించి ఈ వెబ్ సిరీస్లో మనం డిఫరెంట్ ఫ్రెండ్షిప్స్ గురించి చెప్పచ్చు. లైక్ ద్రోణ పర్వంలో, లైక్ ద్రోణ వెబ్ సిరీస్లో మనం ద్రోణుడికి ద్రుపదుడికి మధ్య ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడచ్చు. అండ్ తర్వాత కర్ణుడు దుర్యోధనుడి గురించి ఫ్రెండ్షిప్ మాట్లాడచ్చు. అలాగే అర్జునుడు కృష్ణుడు ఫ్రెండ్షిప్ గురించి మనం మాట్లాడచ్చు. అండ్ ఇక్కడ కృష్ణ వెబ్ సిరీస్లో మనం కృష్ణుడికి అండ్ కుచేలుడికి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడచ్చు. ఈ నలుగురు ఫ్రెండ్షిప్ గురించి మనం ఒక వీడియో చేద్దాము. ఇలా శ్రీకృష్ణుడు వారు ఏం చేశారు, శ్రీకృష్ణుడు రాయబారం ఏంటి, అసలు శ్రీకృష్ణుడు వారు అక్కడ జోదం ఆడేటప్పుడు ఆయన ఎందుకు లేడు, సో ఆయన ఉంటే అసలు అక్కడ వేరేగా ఉండేది, మన అక్కడ ఆయన ఎందుకు లేడు, సో తర్వాత ఏమైంది, శ్రీకృష్ణుడు వారు ఏం చేశారు, సో వీటన్నిటి గురించి, శ్రీకృష్ణుడు లీలలు ఏంటి, చిన్నప్పుడు ఆయన ఏమేమి లీలలు చేశాడు, వీటన్నిటి గురించి ఒక వెబ్ సిరీస్ నడుస్తూ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసేసి భీష్మ వెబ్ సిరీస్, నెక్స్ట్ ద్రోణ వెబ్ సిరీస్, నెక్స్ట్ కుంతి వెబ్ సిరీస్, నెక్స్ట్ విదుర అండ్ ధృతరాష్ట్ర వెబ్ సిరీస్, నెక్స్ట్ కర్ణ అండ్ దుర్యోధన వెబ్ సిరీస్, నెక్స్ట్ అర్జున వెబ్ సిరీస్, నెక్స్ట్ ధర్మరాజ భీమ నకుల సహదేవ వెబ్ సిరీస్, నెక్స్ట్ కృష్ణ వెబ్ సిరీస్. సో ఈ 8 వెబ్ సిరీస్లు లాస్ట్ వచ్చేసేసి లాస్ట్ ఎపిసోడ్స్ వచ్చేసేసి వీళ్ళందరూ కురుక్షేత్ర సంగ్రామంలో నిలబడి ఉంటారు. సో 9th వన్ కురుక్షేత్రం. సో కురుక్షేత్రంలో ఏం జరిగింది అనేదే ఒక వెబ్ సిరీస్. మనకి కురుక్షేత్రం అనేది 18 రోజులు జరిగింది. సో ఈ 18 రోజుల్లో ఎవరెవరు ఏ రోజు చనిపోయారు అనేది మెయిన్ పాయింట్స్. ఇందులో భీష్ముడు చనిపోయిన ఎపిసోడ్స్ కానీ, లేదంటే కర్ణుడు చనిపోయిన ఎపిసోడ్స్ కానీ, అండ్ అన్నిటికంటే హైలైట్ వచ్చేసేసి కురుక్షేత్రంలో అభిమన్యుడి పరాక్రమం. సో అభిమన్యుడు యుద్ధం చేస్తుంటే అసలు పరమేశ్వరుడే వచ్చి యుద్ధం చేస్తున్నాడా అన్న ధీటుగా చేశాడు. సో ఆయన్ని అట్లా చంపారు. సో ఇలా మనకి రకరకాల ఎపిసోడ్స్ అండ్ లాస్ట్లో దుర్యోధనుడు అండ్ భీముడు మధ్య జరిగే యుద్ధాలు కానీ, అండ్ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మనకి గాంధారీదేవి వచ్చి కృష్ణుని శపించడం కానీ, సో ఇవన్నీ మనకి ఆ కురుక్షేత్రం అనే వెబ్ సిరీస్లో మనకి వస్తాయి. సో దాని తర్వాత కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత మనకి అశ్వత్థామ పాండవుల్ని ఎలా చంపాడు, రాత్రిపూట వచ్చి లైక్ తన శాపము, అండ్ పరీక్షిత్ మహారాజు కడుపులో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం వస్తే శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఎలా తీసుకున్నాడు అనే ఈ ఎపిసోడ్స్తో పరీక్షిత్ మహారాజ్ జననంతో కురుక్షేత్రం యొక్క వెబ్ సిరీస్ అనేది మనకి అయిపోద్ది. సో దాని తర్వాత మనకి స్వర్గారోహణ. సో స్వర్గారోహణ వెబ్ సిరీస్లో అది చాలా కొంచెం ఫైనల్ వెబ్ సిరీస్ అనుకోవచ్చు మనం. సో ఇందులో మనకి పాండవులు అందరూ కలిసి స్వర్గానికి వెళ్తానికి అప్పుడు ఏం జరిగింది, స్వర్గంకి వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఫస్ట్ పడిపోయారు, స్వర్గానికి ఎవరు వెళ్ళారు, సశరీరంగా అంటే దేహంతో స్వర్గంకి వెళ్ళిన వ్యక్తి ఎవరు, సో అప్పుడు కుక్కకు జరిగిన సన్మానం ఏంటి, సో దీంతో మనకి మహాభారతం అనేది మనకి ముగిసిద్ది. సో దీని తర్వాత జనమేజయుడు కొంచెం మనశ్శాంతితో పొంది సో ఆయన తన రాజ్యానికి తను వెళ్ళిపోతాడు. సో ఇలా మనకి మహాభారతం అనేది వెబ్ సిరీస్గా చేస్తే మనకు చాలా బాగుంటుంది. సో సినిమాలో 3 పార్ట్లలో విలన్లను హీరోలను చేసి హీరోలను డౌన్ చేయడం కంటే ఇలా వెబ్ సిరీస్లో చేస్తే
ఎవరి స్టోరీ వాళ్ళకు ఉండిద్ది. ప్రతి ఒక్కళ్ళకి పూర్వజన్మలు ఉంటాయి. అసలు ద్రౌపది దేవికి కొన్ని పూర్వజన్మ ఉండిద్ది. అసలు ఆమె అట్లా ఎందుకు పుట్టింది? ఆమెకు 5గురు భర్తలు ఎందుకొచ్చారు? సో, అనేదానికి ఒక బ్యాక్ స్టోరీ ఉండిద్ది. సో, ఆహ్, లైక్ భీష్మ పితామహుడిని చంపుతానని చెప్పి ఒక ఆమె అనిద్ది. ఆమెకొక స్టోరీ ఉండిద్ది. ఆమె అట్లా ఎందుకు పుట్టింది? నపుంసకుడిగా వచ్చి భీష్ముడిని అని ప్రతిజ్ఞ చేయడానికి గల కారణం ఏంటి? ఆమెకొక స్టోరీ ఉండిద్ది. ప్రతిదీ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం నడుస్తా ఉండిద్ది. సో, మనం చేసే కర్మలు మనల్ని వెంటాడతాయి అనేది ఒక కాన్సెప్ట్. సో, ఇది మన హిందూ ధర్మంలో గాని, సనాతన ధర్మంలో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ పునర్జన్మ సిద్ధాంతం అనేది. సో, ఈ సిద్ధాంతం ఆధారంగానే మనకంతా నడుస్తా ఉండిద్ది. సో, దీన్ని వెబ్ సిరీస్‌గా చేస్తే చాలా బావుండిద్ది అనేది నా యొక్క ఉద్దేశం. సో, మీ ఉద్దేశం ఏంటి? సో, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందా? లేదా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. ఈ సినిమాకి గ్రాఫిక్స్ అండ్ బడ్జెట్ వచ్చేసి చాలా హ్యూజ్‌గా ఉండిద్ది. సో, 2, 3 ప్రొడక్షన్ కంపెనీస్ కలిసి చేస్తే బావుండిద్ది అనేది నా ఒపీనియన్. అండ్ ఈ సినిమాకి క్యాస్ట్ అండ్ క్రూ నాకొక ఐడియా ఉంది. సో, ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తే బాగుండిద్ది అనేది నేను రాబోయే వీడియోలో చెప్తాను. సో, మీకు కూడా ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏ క్యారెక్టర్, ఏ హీరో చేస్తే బాగుండిద్ది అనేది. సో, మీ అభిమాన హీరో గురించి చెప్పండి. సో, మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో, దానికి క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు అనేది మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వెబ్ సీరీస్‌కి పూర్తి న్యాయం చేయగల డైరెక్టర్స్ వచ్చేసి నాగ్ అశ్విన్ గారు గానీ, రాజమౌళి గారు గానీ, లేదంటే త్రివిక్రమ్ గారు గానీ, లేదంటే సుకుమార్ గారు గానీ, లేదంటే మన ప్రశాంత్ వర్మ గారు గానీ, లేదంటే మన ఓజీ సుజిత్ గానీ. సో, వీళ్ళలో ఎవరైనా సరే బావుండిద్ది అనేది నా అభిప్రాయం. సో, మీ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు చేస్తే బావుండిద్ది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, లెట్స్ సీ. సో, ఈ వెబ్ సీరీస్ అనేది మరిన్ని వీడియోస్‌తో మరిన్ని ఐడియాస్‌తో నేను మీ ముందుకొస్తాను. అప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్ మీ సబరీష్. జై హింద్.